ఒక పాత్రలో నుంచి ఇంకొక పాత్రలోనికి నీళ్లను ఉంచుతాం. ఈ పాత్రలో నుంచి ఈ పాత్రలోకి ఉంచుతాం. అప్పుడు ఈ పాత్రలోకి నిండుతుంది. కానీ ఈ పాత్రలో అయిపోతుంది, ఈ పాత్రలో పడుతుంది. అదే ఇప్పుడు సముద్రములో నీళ్ళు ఉన్నాయి. సముద్రంలో నీళ్ళే మేఘాల్లోకి వస్తాయి. మేఘాల్లో ఉండే నీళ్ళే వర్షంగా వస్తుంది. అవే నీళ్ళే నదులుగా వస్తాయి. ఆ నదులంతా మళ్ళా సముద్రంలో కలుస్తాయి. ఏమండి? అంటే సముద్రంలో ఉండే నీళ్ళే మేఘాల్లోకి పోయింది, మేఘాల్లో ఉండే నీళ్ళే వర్షంగా పడింది, వర్షంగా వచ్చిన నీళ్ళే నదులుగా వచ్చింది, ఆ నదులే మళ్ళీ సముద్రంలోకి పోయింది. అంతా ఒకే జరుగుతుందా లేదా? అలాగే ఇక్కడ కూడా దీంట్లో ఏమన్నా అయిపోవడము, ఈ పై పాత్రల నుంచి కింద పాత్రలోకి పోస్తే అయిపోతాయి నీళ్లు పైన పాత్రలో, ఈ కింద పాత్రలో నిండుతుంది. ఈ కింద పాత్రలో ఉన్నది కూడా వాడుతూ ఉంటే అయిపోతుంది. కానీ ఇక్కడుందే, ఇక్కడ ఉండేటువంటిది ఈ సముద్రంలో నీళ్ళు అయిపోతాయా? సముద్రంలో నీళ్ళు మేఘం లేకపోతున్నాయి, అందుకని ఏమైనా అయిపోయినాయా? అయిపోలేదు. పోనీ మేఘంలో ఉండే నీళ్ళు పడినాయి, ఏమైనా అయిపోతున్నాయా? లేదు, అవి పడినాయి. పడినవి మళ్ళీ ఎడిపోతున్నాయి, నదుల్లాగా పోతున్నాయి, పోయి మళ్ళీ ఏమవుతున్నాయి? సముద్రంలో కలుస్తున్నాయి. ఇదంతా ఒక చక్రంలాగా జరుగుతున్నది. అలాగే ఈ బోధ అనేటువంటిది ఏంటంటే సముద్రము లాంటిది. సముద్రంలాగా బోధ చెప్తూ ఉంటే ఇక్కడ తెలుసుకునేవాడు తెలుసుకుంటూ ఉంటాడు. ఇది చెప్తూ ఉంటారు, ఇది తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకొని ఇతనేమవుతాడు? తెలుసుకుని ఇతను మళ్ళా సముద్రంలో కలిసిపోతుంది. ఏమండి? నీళ్ళు ఇప్పుడు చూడండి, జ్ఞానం ఏం చేస్తుంది? ఇప్పుడు గురువు చెప్తూ ఉంటాడు, శిష్యుడు తెలుసుకుంటాడు. శిష్యుడు తెలుసుకొని శిష్యుడు ఏమవుతాడు? శిష్యుడు కూడా గురువు అయిపోతాడు. గురువు అయిపోయి మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా శిష్యులకు చెప్తాడు. ఈయనేమైపోతాడు? ఈ గురువుగా ఉండేవాడు ఏమైపోతాడు? సహజంగా అయిపోతాడు, సహజత్వ స్థితికి వెళ్ళిపోతాడు. అంటే ఏమి? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ పరశువేది దాన్ని తాకిస్తే ఇనుముకి బంగారం అవుతుంది. కూర్చోండి కొద్దిసేపు. పరశువేది ఇనుముకు తాకిస్తే బంగారం అవుతుంది. ఆ బంగారం అయింది కదా, ఆ బంగారం పరశువేది తాకించగా బంగారమైనటువంటి ఆ ఇనుముందే, ఇనుము బంగారంగా మారింది కదా, అది తీసుకొని ఇంకో దానికి తగిలిస్తే అది మళ్ళీ బంగారంగా మారుస్తుందా? అది మార్చలేదు. కానీ ఇప్పుడు చూడు, గురువు శిష్యునికి బోధించినాడు. గురువు బోధించగా శిష్యుడు ఏమైనాడు? తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ శిష్యుడు ఉన్నాడే, ఈ శిష్యుడు ఇంకొకరికి బోధించడా? వీడికి తెలుస్తుందా లేదా? వీడు మారిపోయినాడా లేదా? వీడు మారిపోయి ఇంకొకరిని ఏం చేస్తున్నాడు? ఇంకొకరిని మళ్ళీ మారుస్తున్నాడు. అవునా? ఇప్పుడు పరశువేది ఏం చేస్తుంది? పరశువేది ఇనుమును బంగారంగా మార్చింది. కానీ ఇనుమును బంగారంగా మార్చిన తర్వాత ఆ బంగారుగా మారినటువంటిది ఇంకొక దాన్ని మార్చలేదు. కానీ గురువు శిష్యునికి బోధించిన తర్వాత శిష్యుడు గురువు అయిపోతాడు. ఆ శిష్యుడు మళ్ళా ఏం చేస్తాడు? గురువై ఇంకొకరిని మళ్ళా శిష్యుడుగా ఉండేవాడిని గురువు చేయగలుగుతాడు. ఏమండి? అంటే గురువు శిష్యుడు అంటే ఏమి? గురువు ఆత్మతత్వాన్ని చెప్పాలి. గురువు దేన్ని చెప్పాలి? ఆత్మతత్వాన్ని చెప్పితే గురువు ఏమైపోతాడు? ఇప్పుడు గురువు ఆత్మతత్వములో ఉండి శిష్యునికి నువ్వు ఆత్మస్వరూపుడు అని చెప్పాలి. అప్పుడు శిష్యుడు కూడా నేను ఎలా ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలి గురువు ద్వారా. అప్పుడు తెలుసుకుంటాడుగా. తెలుసుకుని శిష్యుడు కూడా ఏమవుతాడు? ఇప్పుడు అవును నేను ఆత్మస్వరూపమే అని తెలుసుకుంటాడు. తెలుసుకొని ఏమవుతాడు? ఇప్పుడు తను తెలుసుకున్నాడుగా, తను తెలుసుకొని ఇంకొకరికి తను చెప్తాడు. అప్పుడు వాళ్ళకు కూడా ఆత్మస్వరూపముగా ఇతను చేయగలుగుతాడా? చేయలేడా? చేస్తాడు.
ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు బల్బు వెలుగుతుంది. ఈ బల్బుకి మనం కనెక్షన్ ఇచ్చినామనుకో, ఇంకోటి వెలుగుతుందా? ఇంకోటి వెలగదు. అదే నువ్వు దీపం వెలుగుతుంది, ఇంకొక దీపం తీసుకొని వచ్చి నువ్వు ఇంకొకటి ప్రమిద తీసుకొని వచ్చి దాన్ని వెలిగించుకోవచ్చా? దాంట్లో నుంచి ఇంకొకటి వెలిగించుకోవచ్చా? దాంట్లో నుంచి ఇంకోటి వెలిగించుకోవచ్చా? నువ్వు ఎన్ని వెలిగించవచ్చు? ఎన్నైనా వెలిగించవచ్చు. అందుకు ఈ దీపం అనేటువంటిది వేస్తే వెలుగుతుంది, కరెంటు పోతే పోతుంది. కానీ ఈ దీపం వెలిగించేస్తే, ఒకసారి వెలిగిస్తే వెలుగుతూనే ఉంటుంది. అది జ్ఞానదీపం. అంటే జ్ఞానదీపానికి ఉదాహరణ. అర్థమవుతుంది? అందుకని ఇన్ని దీపాలు ఉండినా దేవుని దగ్గర మనం దీపాన్ని పెడతాం. అర్థమవుతుందా? మన వాళ్ళు దేవుని దగ్గర ఏం చేస్తారంటే, దేవుని దగ్గర కూడా ఒక లైట్ ఒకటి పెట్టేసి మినిక్ పైకి కిందికి వెలుగుతూ ఉండేటట్లుగా ఒకటి పెట్టేసి ఉంటారు. కరెంటు పోతే అది గప్చెప్ ఆరిపోతుంది. అది కాదు పెట్టాల్సింది. మనం దీపం పెట్టాలి. దీపం పెడితే ఏమవుతుంది? అది ఆరిపోదు. నువ్వు దాంట్లో నూనె వేసుకుంటూ సక్రమంగా సంరక్షించుకుంటే అది వెలుగుతూ ఉంటుంది. అలాగే మన హృదయం అనేటువంటి ప్రమిదలో మన మనస్సు అనేటువంటి ఆ ఒత్తికి ఆత్మానాత్మ విచారణ అనేటువంటి నూనె వేసి వివేకం అనేటువంటి అగ్ని స్పర్శతో ఆత్మజ్ఞాన ప్రకాశం అనేటువంటి దాన్ని ఇక్కడ వెలిగించాలి. ఇది దీపం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపమును నేను వెలిగిస్తాను అని అన్నాడు పరమాత్మ. 10వ అధ్యాయం. జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను. కాబట్టి జ్ఞానదీపమును భగవంతుడు వెలిగించుటానంటే ఆత్మతత్వాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఆత్మతత్వాన్ని మీరు తెలుసుకొని వెలిగించుకోవడమే, మీ హృదయములలో వెలిగించుకున్నటయే. ఇదే బోధ. అర్థమవుతుందా? ఇది ఆత్మబోధ అవుతుంది, ఇది తత్వబోధ అవుతుంది. ఈ తత్వబోధను ఇప్పుడు చెప్పుచున్నారు. ఏమిటది? వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధోభిధీయతే. ఎవరు చెప్తున్నారు ఇది? శంకరాచార్య స్వాముల వారు చెప్తున్నటువంటి. శంకరాచార్య స్వాముల వారు చెప్తున్నారు. ఓం. ఇప్పుడు శంకరాచార్య స్వాముల వారు వారి గురువు ఎవరు అంటే గౌడపాదాచార్య స్వాముల వారి యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యులు. గోవింద భగవత్పాదాచార్యుల వారి శిష్యులు శంకరాచార్య స్వాముల వారు. ఏమండి? ఇప్పుడు శంకరాచార్య స్వాముల వారి యొక్క గురువు గారు ఎవరు? గోవింద భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదులు. ఇక్కడేమంటున్నారు? వాసుదేవేంద్ర యోగీంద్రం. ఏమండి? నత్వా జ్ఞానప్రదం గురుం. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం అని అన్నారు. వారి గురువు గారి పేరేమి? గోవింద భగవత్పాదాచార్యులు. ఇప్పుడు గోవింద భగవత్పాదాచార్యులు అనాలి కానీ వాసుదేవేంద్ర యోగీంద్రం అంటున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు గురువుకు నమస్కారం చేస్తారండి. ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు గురువుకు నమస్కారం చేసి ప్రారంభం చేస్తాం. గురువుకు నమస్కారం చేసినప్పుడు వారి గురువు గారి పేరు గోవింద భగవత్పాదాచార్యులు.
ఇప్పుడు గోవింద భగవత్పాదాచార్యులకు నేను నమస్కారం చేస్తున్నాను అని అనాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, మీ దగ్గర బుక్కులు ఏమన్నా ఉంటే మీకు తెలుస్తుంది. మీకు నేనైతే పెట్టినాను దేంట్లో వాట్సాప్లో పెట్టినాను, మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని చూస్తే ఏమన్నా అర్థమవుతుంది. అంతేగాని ఊరికే చూడండి. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఏంటి, మనం చెప్పుకుంటాండది ఏం తెలిసినా, మనం చెప్పుకుంటాండది బ్రహ్మ విద్య. మనం చెప్తాండది ఏమిటి, బ్రహ్మ విద్యను మనం చెప్తున్నాం. మిగతా విద్యలన్నీ ఉన్నాయి చూడండి, ఆ విద్యలంతటికంటే కూడా బ్రహ్మ విద్య గొప్పది. ఇప్పుడు బ్రహ్మ విద్యకు వచ్చినప్పుడు బ్రహ్మ విద్యకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఎట్లా ఉండాలి? ఏమంటే స్కూల్కి పోయేటప్పుడు బుక్కులు లేకుండా ఎవడన్నా పోతాడా? నేను బుక్కులు మీకు ఇచ్చినాను. బుక్కులు ఇచ్చినానంటే ఏం అర్థం? మీకు నేను బుక్కు పలానిదయ్యా అని నేను దాదాపు 5 రోజులు 6 రోజులు అయ్యింది పెట్టి, నేను వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకోండి అని కూడా పెట్టినాను దాంట్లోనే. మీరు దాన్ని చూసుకోలేకపోతే అప్పుడు మీరు క్లాస్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, క్లాస్కి అయితే వచ్చినారు, చూసుకోవాలి కదా. చూసుకొని ఏం చెప్తున్నాడు, ఈయన చెప్తా ఉండేది కరెక్ట్గా చెప్తాడా లేదా ఏంటి అనే విషయం కూడా మీకు కూడా అర్థం కావాలి కదా. మేము కరెక్ట్గానే చెప్తాము, మీకు ఎట్లా తెలుసు? చూసుకోవాలి కదా. నేను వాసుదేవేంద్ర యోగీంద్రం అని అంటున్నాను, గోవింద భగవత్పాదాచార్యులు అని చెప్తున్నాను. 2 తెలుసుకోవాలిగా. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎందుకు ఈయన ఇలా చెప్తున్నాడు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలిగా. మీకు తెలియదు కాబట్టే నేను వాటన్నింటిని మొదట్లోనే చెప్పిన, మీకు తెలియదు నేను చెప్తాను తెలుసుకోండి అని చెప్పాను. అంటే మీకుండే బుద్ధిలో ఉండదాన్ని ప్రవేశపెడితే మీకు తెలియదు, అసలు ఉండేది కూడా పోతుంది. సరే, మీరేం చేస్తారంటే ఇప్పటికైనా రేపటికి వచ్చేటప్పటికి మీరు క్లాసుకి తెచ్చుకోండి, బుక్కులు తెచ్చుకుంటే మీకు అర్థమవుతుంది. తెచ్చుకోలేదనుకోండి నేనేం చేయలేను. సరే, మీ ఇష్టం. వాసుదేవేంద్ర యోగీంద్రం, ఇంకొక 10 నిమిషాలు ఉంది. ఇక్కడ గురువుకు నమస్కారం చేస్తున్నారు. గురువుకు నమస్కారం చేస్తున్నారు. ఏ పనైనా సరే మొదలుపెట్టినప్పుడు మంగళాచరణముతో మొదలుపెట్టాలి. మంగళాచరణం అనేటువంటిది భగవన్నామముతో, భగవంతుని ప్రార్థనతో మొదలు పెడితే అది శుభమవుతుంది. ఎందుకంటే భగవంతుణ్ణి తెలుసుకోవడమే ఇక్కడ మనకు విషయం. భగవంతుని తెలుసుకోవడమే కదా కావాల్సింది. ఎందుకంటే ఉన్నది భగవంతుడే, భగవంతుని కంటే వేరే కించిత్తు కూడా ఏమీ లేదు. కానీ భగవంతుని కంటే వేరుగా మనం చూస్తున్నాం. భగవంతుని కంటే వేరుగా మనం చూసి భగవద్భావనలో మనం లేము. అందువలన ఉన్న యథార్థ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నములో ఆ ఉన్న యథార్థతత్వము అనే దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకని ఆ భగవన్నామమును పట్టుకొనుట, ఆ భగవద్భావనను తెచ్చుకొనుట అది మంగళం. మంగళం అంటే అక్కడున్నటువంటి దోషములను తొలగించి, అక్కడ సత్వమును పెంచుతుంది. అందుకొరకు మంగళాచరణం చేయాలి. సరే, ఇప్పుడు భగవంతుని తత్వాన్ని కదా ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. కానీ గురువుని ప్రార్థిస్తున్నాడు అయినా. గురువుని ప్రార్థిస్తే భగవంతుని ప్రార్థించినట్లు ఎట్లవుతుంది అంటే, గురువు దైవము వేరు కాదు. గురువు దైవము వేరు కాదు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. అంతటితో విడిచిపెట్టేయలేదు. అంతటితో విడిచిపెట్టేసినాడా? ఇప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, మహేశ్వరుడు ఉన్నాడు. బ్రహ్మ చేసే పని విష్ణువు చేయుడు, విష్ణువు చేసే పని శివుడు చేయుడు, శివుడు చేసే పని బ్రహ్మ చేయుడు.
అట్లా చేసినారని అనుకోండి, అప్పుడేమైపోతుంది? విరుద్ధం వచ్చేస్తుందిలా. ఇప్పుడు వంట చేస్తున్నారండి అమ్మగారు, వంట చేస్తుంటే దాంట్లో సాంబారుకు సంబంధించి ధనియాల పొడి, మిరప్పొడి, ఆ సాంబార్ పొడి ఏదో ఉంటుంది, దాన్ని వేయాలి, ఉప్పు వేయాలి, మళ్ళీ తిరగపోతే ఏదో పెట్టాలి. ఇప్పుడు అమ్మగారు చేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా వెళ్ళి సాంబార్ పొడి మనం కూడా తీసి కొంచెం వేసినాం, ఉప్పు కూడా తీసి మనం కొంచెం వేసినాం. ఇప్పుడు ఏమవుతుంది? అది సాంబార్గా ఉంటుంది. అది సాంబార్ కాదు, దాన్ని తింటే తెలుస్తుంది. అంటే ఏంటి? ఎవరెవరు ఏ పని చేస్తున్నారో ఆ పని చేస్తే అది సక్రమంగా జరుగుతుంది. వాళ్ళ పని వీళ్ళు చేసి వీళ్ళ పని వాళ్ళు చేశారని అనుకో, అప్పుడు సక్రమంగా జరగదు. అలాగే బ్రహ్మగారు చేసే పని బ్రహ్మగారు చేస్తారు, విష్ణువు గారు చేసే పని విష్ణువు గారు చేస్తారు, శివుడు గారు చేసే పని శివుడు చేస్తాడు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. కానీ గురువు ఉన్నాడే, గురువు ముగ్గురు చేసే పని చేస్తాడు. ముగ్గురు చేసే పనే కాదు, ముగ్గురు కంటే గొప్పదైనటువంటి స్థితిని కూడా చేస్తాడు. అది ఒక గురువుకు మాత్రమే ఉన్నది. ఇప్పుడు బ్రహ్మ ఉన్నారని అనుకోండి, బ్రహ్మగారు సృష్టిని సృష్టించుట, విష్ణువు రక్షించుట, శివుడు ప్రళయము చేయుట, ఏమండి ఈ పనులు చేస్తారు. గురువు బ్రహ్మజ్ఞానమును బోధించుట. గురువు ఏం చేస్తాడు? బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. బ్రహ్మజ్ఞానము కలిగితే మళ్ళీ ఇతను వీళ్ళ చేతికి చిక్కడు. ఎవరి చేతికి? బ్రహ్మ చేతికి కానీ, విష్ణువు చేతికి కానీ, శివుని చేతికి కానీ చిక్కడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కలిగింది. బ్రహ్మజ్ఞానం కలిగితే పుట్టే పని లేదు. పుట్టే పని లేకపోతే బ్రహ్మగారు ఇతన్ని ఎట్లా పుట్టిస్తాడు? పుట్టించలేడు. పుడితే కదా విష్ణువు ఏమన్నా రక్షించేదానికి? పుట్టనే లేదు కాబట్టి విష్ణువు రక్షించే పని లేదు. పుడితే కదా నిన్ను ప్రళయం చేసేదానికి శివుని పని. ఇప్పుడు ప్రళయం చేసే పని కూడా లేదు. ఇప్పుడు ముగ్గురి నుంచి కూడా బయటపడిపోయినాడు. ముగ్గురి నుంచి బయటపడిపోయినప్పుడు ఇతను ఏమవుతాడు తెలిసిన? ఇతను కూడా బ్రహ్మ విష్ణువు శివుడు, ఇతను కూడా బ్రహ్మ విష్ణు శివుల రూపముని ఇతనే పొందుతాడు. అదే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మయే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానముతో నేనే బ్రహ్మస్వరూపం అనేటువంటి స్థితి స్పష్టమవుతుంది. అటువంటి స్థితిని స్పష్టము చేయుట, స్పష్టము చేసేది ఎవరు చేస్తారు? గురువు చేస్తాడు. గురువు చేస్తాడా? గురువు చేయుడు. గురువు చెప్తాడు, శిష్యుడు తెలుసుకొని ఇతను కూడా అలా అయిపోతాడు. శిష్యుడు తెలుసుకోవాలి, గురువు చెప్తాడు. గురువు చెప్పినప్పుడు శిష్యుడు తెలుసుకుని అలా అయిపోతాడు. దీనికి ఉపనిషత్తు ఏం చెప్తాందంటే, ఒకటి చెప్తా ఉందండి బా. ఏంటిది?
అక్కడే ఉంది, మొదలుపెట్టే అక్కడనే చూడకుండా ఎండబోతాడు. తద్బ్రహ్మైవాహమస్మి ఇది బ్రహ్మ ప్రణవమనుస్మరన్ భ్రమరక్రీట న్యాయేన శరీరత్రయముత్సృజ్య సన్యాసేనైవ దేహత్యాగం కరోతి సకృతకృత్యో భవతి. ఉపనిషత్తు చెప్తున్నటువంటిది చూడండి. తద్బ్రహ్మైవాహమస్మి, తద్ బ్రహ్మైవ అహమస్మి. తద్ అది ఏదున్నదో బ్రహ్మ, తద్ బ్రహ్మ అంటే ఇది ఉన్నదంతా బ్రహ్మ. నేను అహం బ్రహ్మైవ అహమస్మి, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి. అది రోజు చెప్తున్నారా? చెప్తూ ఉంటే తెలుస్తుంది. అందుకే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి, ఉన్నది బ్రహ్మ, ఆ బ్రహ్మయే నేను కూడా అయి ఉన్నాను అని తెలుసుకుంటాడు. ఎలా? బ్రహ్మ ప్రణవం అనుస్మరన్, ప్రణవం అనుస్మరన్, ప్రణవం అంటే ఓంకారం, ఓంకారమును అనుస్మరన్, అనుస్మరణ, అనుస్మరణత, అనుస్మరణ అంటే శాస్త్రాచార్యోపదేశేన, శాస్త్రము ఆచార్యము చెప్పిన ప్రకారముగా తన శరీరములో తన మనస్సులో ప్రతి భావనలో ప్రతి సంకల్పములో ఆ ప్రణవస్వరూపాన్ని చాలా స్పష్టంగా అనుసంధానం చేసి స్పష్టంగా తెలుసుకుంటాడు. ఏమని? బ్రహ్మమే నేను అని. ఎలాగా? భ్రమరకీట న్యాయేన, భ్రమరకీట న్యాయం, భ్రమరకీట న్యాయం. భ్రమరం ఏం చేస్తుంది? ఒక కీటకంను తీసుకొని వచ్చి పెట్టి దాని చుట్టూ మట్టి పెట్టేసి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ కీటకం ఏమవుతుంది? ఆ భ్రమరం పట్టుకొని వచ్చినప్పుడు దాన్ని చూసి ఉంటుంది. అది దాన్ని చూసి అదే రూపాన్ని చూస్తూ ఉంటుంది. దానికి ఇప్పుడు భయంతో అది తిరుగుతూ ఉంటే ఆ శబ్దాన్ని చూసి ఈ కీటకం ఏమైపోతుంది? ఆ భ్రమరంలాగా మారిపోతుంది. భ్రమరకీట న్యాయం, ఆ భ్రమరకీట న్యాయములాగా అది కీటకము స్మరించి భ్రమరంలాగా మారిపోయిందిగా. అదేవిధంగా ఇక్కడ ప్రణవమును పట్టుకొని, ప్రణవమును ఓంకారమును పట్టుకొని దాన్ని గురువు చెప్పిన ప్రకారంగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా స్మరించి భావించాలంటే స్మరించాలి. మొదట స్మరణలోకి రావాలి, తర్వాత భావించాలి. అలా బాగా స్పష్టంగా తెలుసుకొని శరీరత్రయముత్సృజ్య, శరీరత్రయం ఎన్ని శరీరాలు ఉన్నాయి మనకి? 3 శరీరాలు ఉన్నాయి. ఏంటివి అవి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. 3 శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరము నేను కాదు, సూక్ష్మ శరీరం కూడా నేను కాదు, కారణ శరీరం కూడా నేను కాదు అని ఉత్సృజ్య విడిచిపెట్టి సన్యాసేనైవ, సన్యాసేన ఏవ అంటే వీటన్నింటినీ సన్యసించుట, అది సన్యాసం అక్కడ. అంతేగాని ఈ సన్యాసం తీసుకున్నట్లని కాదు. ఈ సన్యాసం తీసుకోండి, దాన్ని విడిచిపెట్టేదానికి ఈ సన్యాసం తీసుకోండి. సన్యాసేనైవ దేహత్యాగం కరోతి, ఈ దేహమును విడిచిపెడితే సహా అతను కృతకృత్యో భవతి, అతను కృతకృత్యుడు అంటే అతనికి ఈ మానవ శరీరం వచ్చిన దానికి అతను కృతకృత్యుడు. కృతకృత్యుడు అంటే చేయాల్సిన పని చేసినవాడు. మానవ శరీరం ఇచ్చిన దానికి భగవంతుడు వీని పని వీడు చేసినాడు అంటే వీని తత్వాన్ని వీడు తెలుసుకుని వీడు మోక్షమును పొందినాడు అని శాస్త్రం చెప్తా ఉంది. అలా తత్వాన్ని ప్రసాదించేవాడు, తత్వాన్ని చెప్పి చూపించేవాడు గురువు, శిష్యుడు అందుకుండేవాడు. అందువల్ల గురువును ప్రార్థిస్తారు. స్మరించుట, ఓం అంటే స్మరణ తెచ్చుకునుట, భావించుట అంటే ఓం అంటూ ఆ భావంలోకి వెళ్ళిపోవడం. ఓం ఏం చెప్తా ఉంది? దేని గురించి చెప్తా ఉంది? దాంట్లోకి వెళ్ళిపోవాలి. చెప్పేది రామ అంటావు,
రామ అంటావు. రామ అంటే ఏం చెప్పుకున్నాం? అంత రామ, వీళ్ళందరూ రామ. అందరూ రామానన్నా లేకపోతే వేరే ఏమన్నా? అందరూ రామానే చెప్పినాగా. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది వేరేగా కదా చూస్తున్నాం. ఆ వేరేగా చూస్తూ ఉండేది ఇప్పుడు ఏమైపోతుంది? రామ అని అంటూ రామ అని చూస్తావు. అర్థమవుతుంది కదా? అందుకోసం రామకోటి, అందుకోసం ఓం, అందుకోసం ఓం. నువ్వు స్మరణ చేయాలి, భావించాలి. అది చెప్పుకోవడానికి ఉండేది ఈ క్లాస్. ఇలా చెప్పుకొని ఇది తెలుసుకునే దానికి ఉండేది. దీన్ని ఎక్కడంటే అక్కడ, ఎక్కడంటే అక్కడ పడితే ఇసిరిసిరి వేస్తారా? వజ్రాలు గొప్పవా, బంగారం గొప్పదా? బంగారం కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు, వజ్రాలు కొనేవాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. మణులు కొనేవాళ్ళు, మాణిక్యాలు కొనేవాళ్ళు, వాటి గురించి నాకేమో తెలియదు కానీ ఎందో అంటారు వజ్రాలు, మణులు, మాణిక్యాలు అని. అట్లా వాటి అన్నింటికంటే కూడా ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏమిటి? అవి గొప్పదా, ఇది గొప్పదా? అన్నింటికంటే గొప్పదైనటువంటిది ఇది. అందువల్ల బ్రహ్మతత్వం అనేటువంటిది అది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? అటువంటి తత్వాన్ని చెప్పుకుంటున్నటువంటి ఆ గురుతత్వం అనేది గొప్పది కాబట్టి అటువంటి గురువుని ఇక్కడ ఆచార్యుల వారు స్మరిస్తున్నారు. గురువును స్మరిస్తే సర్వమును స్మరించినట్లే. దాన్ని మళ్ళీ వివరణ ఇంకా మళ్ళీ మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జయ బోలో గీతా మాతాకి, జయ బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం